ఎన్నికయ్యారు, మీ డాడీ కళ నెరవేరింది, చిన్న శ్రీశైలం యాదవ్ది, ఏం చెప్తారు? మా తల్లిదండ్రుల కళతో పాటు మా ప్రాంతంలో చాలామంది ప్రజలు కూడా మా నాయకత్వం గురించి ఎదురు చూస్తూ ఉండే పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పెద్దలు రేవంత్ అన్న ఆశీస్సులతో మాకు ఈ అవకాశం రావడం, ప్రజాసేవ చేయడానికి అవకాశం రావడం, జనాలు స్వాగతించి వాళ్ళు దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ అంటే సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళతో పాటే ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకుంటారని తెలియజేస్తూ ఈరోజే కాదు 2018లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్, 2023లో కూడా నాకు అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్ఏ. ఓవైసీ గారిని ఒత్తిడి గురి చేసి నాకు బీఫామ్ రాకుండా చేశారు. బట్ ఈరోజు ఇది దైవ నిర్ణయం, భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చినని మేము అనుకుంటాం. మాకు అవకాశం రావడం మాకు అదృష్టం, మా ప్రాంత ప్రజలు కూడా అదృష్టంగా ఫీల్ అవుతూ ఎన్ని విమర్శలు చేసినా మా ప్రాంత ప్రజలు ఏందో మేమేందో తెలుసు. దాని జవాబు ఈరోజు మా ప్రజలు చెప్పడం చూసినారు. మీరు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా ఇటువంటి దుష్ప్రచారాలు ఎన్ని చేసినా నన్ను ఏం చేయలేవు.